ఇప్పుడు మీరు ఆనందంలో మీరు లేరు అని కూల్ డ్రింక్స్ ఇయర్ రేట్ ఎక్కువ టికెట్ రేట్ కంటే అవే ఎక్కువగా ఉంటున్నాయి కదా. దాని మీద నాకు అవగాహన లేదు. మీరు ఎప్పుడు ఎప్పుడైనా తీసుకుంటే ఆల్రౌండరు పర్సంటేజ్ విధానం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ప్రొడ్యూసర్ ప్లస్ ఎగ్జిక్యూటివ్ డిస్ట్రిబ్యూటర్ అంటే అదే ఛాంబర్ వారు సీరియస్ గా డిస్కస్ చేస్తున్నారు కదా, ఒక నిర్ణయంలో వచ్చిన తర్వాత నేను చెప్తాను. అంటే మీకు ఎక్కువ అనుభవం సార్, మీరు చెప్పాలి. ఏపీ, తెలంగాణ, కర్ణాటకలో తప్ప మిగతా అన్ని చోట్ల కూడా ఈ పర్సంటేజ్ విధానం నడుస్తుంది అని, కేవలం ఈ మూడిట్లో మాత్రమే ఈ రెంటల్ విధానం నడుస్తుందని. ఏమండి, తెలుగులో మాత్రమే ఎందుకు గొప్ప సినిమాలు వస్తున్నాయి? దీనికి ఒక కారణం చెప్పగలం. అలాగే ఆ పరిస్థితులను బట్టే వస్తుంది తప్ప అన్నిటికీ ఓ రీజన్ ఉంటుంది. సరే డిమాండ్ ఫస్ట్ ఈస్ట్ గోదావరిలో స్టార్ట్ అయింది. మీరు ఫాలో అయ్యి ఉంటే ఫస్ట్ ఈస్ట్ గోదావరిలో స్టార్ట్ అయింది. వాళ్ళు పిలుపునిచ్చే టైంకి అసలు జూన్ 12న పవన్ కళ్యాణ్ గారు సినిమా వస్తుందని ఎవరికి తెలియదు. అప్పటికి అనౌన్స్ కూడా చేయలేదు. వాళ్ళు ఏదో పోస్ట్ పోన్ అయింది, ఏదో జరిగింది. సో అసలు ఇలాంటి ఉద్దేశమే లేదు హరిహర వీరమల్లుని ఇబ్బంది పెట్టే ఉద్దేశం. కాకపోతే ఈ పర్సంటేజ్ విధానం, ఈ థియేటర్ స్ట్రైక్ని వ్యతిరేకించే వాళ్ళు తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారు సినిమాని ఇందులోకి లాగారు. సో దట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు అంటే భయపడి అదర్ పార్టీ తగ్గుతుందని చెప్పి అంటారు. ఏమండి, ఒకవేళ స్ట్రైక్ చేయాలనుకుంటే తర్వాత ఇంకొకసారి అయినా చేస్తారు. పవన్ కళ్యాణ్ గారి సినిమా గురించి వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఇది మూసేయాలనుకున్నప్పుడు ఇంకోసారి కూడా వెళ్ళి మూయొచ్చుగా, మూస్తారు. కానీ ఈ సమస్యను డిస్కస్ చేయకుండా ఏకపక్షంగా అలా అనడం అనేదానికి నేను వ్యతిరేకం. అందుకని నేను ఆ మీటింగ్లకు వెళ్ళలేదు. సార్, మీరు ఇప్పుడు థియేటర్స్ మీద మీకుండే సింపతి మీకుంది, మీరు ఇప్పుడే చెప్పారు. బట్ జెన్యూన్ కాజ్లో సఫర్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. ఇది మొత్తం అదంతా సైడ్ ట్రాక్ అయిపోయి ఇప్పుడు మొత్తం పవన్ కళ్యాణ్ గారి చుట్టూను హరిహర వీరమల్లు చుట్టూను తిరుగుతుంది. ఇన్ఫాక్ట్ ఆ ఇష్యూ లేకపోతే మీరు బయటకు వచ్చేవారు కాదు. దీన్ని ఎలా చూడొచ్చు అంటే మీరు చెప్పిన దాంట్లో ప్రశ్న ఏమి లేదు, ఎలా చూడొచ్చు? అంటే ఇప్పుడు ఇష్యూ అంతా అసలు రియల్ ఇష్యూ అంతా సైడ్ ట్రాక్ అయిపోయింది. ఎవరో దాని గురించి మాట్లాడట్లేదు. ఇప్పుడు మొత్తం మాట్లాడేదంతా హరిహర. అది మీ అభిప్రాయం అయితే ఇక్కడికి వచ్చి చెప్పండి. సొల్యూషన్ ఏమంటే ఏది సొల్యూషన్ జరగకపోతే ఏ ట్రేడ్ బాడీస్ ఇంతకాలం నిలవు. ఇంతకాలం నిలవడానికి ట్రేడ్ బాడీస్ మన ఛాంబర్ పెట్టి 40-45 సంవత్సరాలు అవుతుందండి. ఇంకా పైన ఉందేమో నాకు కరెక్ట్గా తెలియదు. ఈ ట్రేడ్ బాడీలో కూర్చుని చాలా సమస్యలు పరిష్కరిస్తూ ఉంటారు. అవును అవును. ఇప్పుడు ప్రస్తుతం గిల్డ్ వల్ల ప్రొడ్యూసర్స్కి ఎక్కువ మేలు జరుగుతుంది అని నేను అనుకుంటున్నాను. సార్, మరి భవిష్యత్తులో ఎప్పుడైనా ఇండస్ట్రీ నుంచి మరి ఏపీ గవర్నమెంట్ కలవడానికి అవునండి, దానికి నేను కూడా చాలా బాధపడతాను. జరిగే అవకాశం.